Hey guys, welcome back to my channel. Guys, today's video ఏంటంటే కార్తీక మాసం కాబట్టి మేమైతే లక్ష దీపారాధన రోజు శివాలయంకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ రోడ్ శివాలయంలో ఈ రోజు లక్ష దీపారాధన. మా మదర్ వచ్చేసి లక్ష ఒత్తులతో దీపారాధన చేస్తుంది అక్కడ. చాలా స్పెషల్. మీరు కూడా చూడండి. గుడి మొత్తం అయితే దీపాలతో వెలిగిపోతుంది ఈ లక్ష దీపారాధన రోజు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం, టెంపుల్కి వెళ్దాం. నేనైతే ర్యాపిడో బుక్ చేశాను. టెంపుల్కి రీచ్ అయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తా. గాయ్స్, టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. దీపం పెట్టడానికి మేము అన్ని ముందు రోజే తీసుకున్నాము. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. ఎంత త్వరగా వెళ్ళినా ఫుల్గా ఉంటారు. ఇప్పుడైతే దర్శనం చేసుకొని దీపం అయితే వెలిగిద్దాం. మేమైతే ఇక్కడ కూర్చున్నాము. ఫస్ట్ అయితే ఇలా నీటితో క్లీన్ చేసేసి పసుపు వేసి పసుపుతో మొత్తం ఇలా నీట్గా అలికి దీపాలకి కుంకుమ పసుపు పెట్టి రంగోలీ వేసి పూలతో అలంకరించి 365 వత్తులు వేసి అందులో నెయ్యి వేసి దీపాలైతే వెలిగించబోతున్నాం. ఇక్కడ పసుపుతో అలికిన తర్వాత ఏదైతే రంగోలీ వేస్తామో అది మేము పిండితో వేస్తున్నాము. పిండితో అయితే శ్రేష్టం అని చెప్పారు. మేమైతే ఇలా ఎవ్రీ ఇయర్ శివాలయంలో అయితే దీపం పెడతాము. ఇలా ఎవ్రీ ఇయర్ కొత్త దీపం తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి దాని కుంకుమ పసుపు పెట్టి 365 ఒత్తులు వేసి మా మదర్ వచ్చేసి 1,00,000 ఒత్తులు వేస్తున్నారు. ఫస్ట్ అయితే దీపం మొత్తం నూనెతో తడిపి దాని తర్వాత అంటించే ముందు నెయ్యి వేసి దీపానికి సంకల్పం చెప్పి దీపం అయితే వెలిగిస్తాం. నేనైతే ఇక్కడ నాకు వచ్చినట్టు వేస్తున్న రంగోలీ, కానీ చాలా బాగా వచ్చింది. అండ్ అవుట్లైన్స్ కూడా వేశాను. వేసిన తర్వాత పూలతో అలంకరించి కుంకుమ పసుపు వేసి రంగోలీలో దీపం అయితే పెట్టి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత పూజారి వచ్చి సంకల్పం చెప్పి ఏవైనా కోరికలు ఉంటే అనుకొని దీపం అయితే వెలిగించమంటారు. గైస్, మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫస్ట్ రోడ్ శివాలయంలో దీపం పెట్టింటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీరు కూడా ఎన్ని ఒత్తులతో దీపారాధన చేశారు కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఫస్ట్ రోడ్లో ఉన్నవాళ్ళు, ఫోర్త్ రోడ్లో ఉన్నవాళ్ళు. ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. లెట్ మీ నో వెదర్ యూ పీపుల్ ఆర్ కెప్ట్ ఆర్ నాట్. కార్తీక మాసంలో దీపం ఎందుకు పెడతామో తెలుసుకుందాం. కార్తీక దీపం యొక్క విశిష్టత మెయిన్లీ కార్తీక మాసంలో జ్యోతిర్లింగం చీకటిని తొలగించి జ్ఞానాన్ని పెంచుతూ అజ్ఞానాన్ని తొలగించటం. ఈ దీపం వెలిగించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి అండ్ కీర్తి శాంతి లభిస్తుంది. ముఖ్యంగా ఈ మాసము శివుడికి అండ్ విష్ణువుకి చాలా ఇష్టమైన మాసం. దీపం వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో వచ్చే డిప్రెషన్ని దూరం చేస్తుంది దీపం వెలిగించడం వల్ల మనకు చాలా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ దీపంలో నెయ్యి వేసి వెలిగించడం వల్ల
ఏమైనా శ్వాస సమస్యలున్నా తొలగుతాయి. గాయ్స్, ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది చాలా ఓల్డ్ టెంపుల్. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 60 to 75 ఇయర్స్ అయిండొచ్చు ఈ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసి. అండ్ మా మదర్ అండ్ గ్రాండ్ మదర్ వాళ్ళు కూడా సో ఇక్కడ లక్ష దీపారాధన చేసేవాళ్ళు. సో కొన్ని ఇయర్స్ నుంచి సో ఈ లక్ష దీపారాధన ఆనవాయితీలాగా సో ఈ టెంపుల్లో జరుగుతుంది. శివుడు కేవలం ఒక దేవత కాదు, ఆయన దైవత్యం మరియు మానవత్వంతో కూడిన అద్భుతమైన శక్తి. శివుడు శంకరుడు, పరమేశ్వరుడు. ఒకసారి శివనామాలు చెప్పుతూ శివనాథ, విశ్వనాథ, మహాదేవ, శంకర, శంభు, రుద్ర, హర, త్రిలోచన, నీలకంఠ, వీరభద్ర, శశిధర, సురేశ, శివ శివ శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ సో శివ జపం చేస్తూ అండ్ సంకల్పం చేస్తూ శివునికి ఏవైనా కోరికలు ఉంటే మొక్కుతూ సో దీపం అయితే వెలిగించాము. హే గాయస్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గాయస్. సో నేను ఈరోజు ఆకుకూర దోశ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. సో ఇది వచ్చేసి రాయలసీమలో చాలా ఫేమస్, స్పెషల్గా అయితే అనంతపూర్లో ఫేమస్ ఇది. సో ఆకుకూర దోశ అయితే చేయబోతున్నా. సో ఎలా చేస్తానో చూడండి. సో గాయస్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టాను. అండ్ దోశ బ్యాటర్లోకి ఉప్పు, సోడా వేసాను. అండ్ ఇక్కడ పెనం కూడా వేడి అవుతుంది. సో ఇప్పుడు దోశ బ్యాటర్లోకి ఏదైతే ఆకుకూర కట్ చేశానో సో అదంతా వేసుకుంటున్నాను. సో ఆకుకూర వచ్చేసి ఎర్ర మలక్కూర అండ్ పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేశాను. అండ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి మిక్స్ చేస్తాను. సో ఇప్పుడు పెనం పెట్టి నెయ్యి వేసి పెనం వేడైన తర్వాత సో దోశలాగా వేస్తున్నాను. సో ఈ దోశ రెండు వైపులా కాల్చి తర్వాత అయితే దీనిపైన సో శనక్కాయ పొడి వేసి దానిపైన కొంచెం సో పప్పుల పొడి యాడ్ చేసిన తర్వాత సో నెయ్యి వేయాలి. సో నెయ్యి వేస్తే సో మన ఆకుకూర దోశ అయితే రెడీ అయిపోతుంది. గాయస్, ఈ ఆకుకూర దోశలోకి నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ శనక్కాయల పొడి కూడా కంపల్సరీగా ఉండాలి. అండ్ పప్పుల పొడి కూడా కంపల్సరీగా వేస్తేనే సో ఆకుకూర దోశ టేస్టీగా ఉంటుంది.
సో గాయ్స్ టేస్టీ ఆకుకూర దోశ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. So guys, that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye. Love you guys.